ఈరోజు మీరు జిల్లా ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. అంటే అనంతపూర్ నుంచి గుత్తి వెళ్ళే మార్గంలో గార్లదిన్నె కల్లూరు మధ్యలో ఒక కొండ ప్రాంతంలో రోడ్డు పక్కనే శైలజానాథ్ కాలనీ అనే ఒకటి బోర్డు పెట్టారు. అంటే ఆ బోర్డు ఆ కొండని మీరు ప్రజలకు ఇచ్చారా? ప్రజలు ఏమన్నా దాన్ని అది అక్కడ కనంపల్లి అని నేను దాన్ని చాలా తీసేయమని చెప్పిన ఆయన. ఎందుకంటే నేను ఇంకా ఉన్నానుయా అప్పుడు ఏంది నా పేరుతో పేర్లు మీరు చెప్పారు ఏది ఇది అని. వాళ్ళు పీక్కుండా బహుశా వాళ్ళకి అది రక్షణ అనుకున్నారో తెలియదేం కానీ అక్కడ కొద్దిమందికి పట్టాలు ఇచ్చినాం. 20 మందికి పట్టాలు ఇచ్చినాం. ఇంకో కొద్దిమందికి పట్టాలు ఇవ్వాలి. కారణం ఏదో సమ్ పొలిటికల్ కాజెస్ లేదా లోకల్ కాజెస్ పని పూర్తి కాలేదు. ఎందుకు నా బొమ్మ కూడా ఉండేది, మీకు మర్చిలేదు, నా ఫోటో ఉండేది. నేను దాన్ని బాగా కష్టపడి దాన్ని తీయించాను. తీయమంటే మా వాళ్ళకి ఎవరన్నా మన అభిమానులకి ఉండనేలే అంటారు. దాని పట్ల నాకు పెద్ద నేను దానికి వ్యతిరేకిని. నేను ఎట్లంటే మనం పోయినాక జనాలు చెప్పుకోవాలి కానీ అదంతా చాలామంది చూసినాం కదా. పైగా పేర్లు శాశ్వతం కాదు, స్థిరము కాదు. గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ మార్చుకుంటా పోవచ్చు. కనుక నాకు అట్లా ఏం పెద్ద సో క్లారిటీ ఏముంది దాంట్లో. అది ప్రభుత్వ స్థలం అక్కడ ఉంది. 25 పట్టాలు ఇచ్చున్నాం. ఇంకా కొన్ని పట్టాలకు ఎలిజిబిలిటీ ఉంది. ఆ కనంపల్లి అనే విలేజ్కి చాలా పనులు చేసినా కాబట్టి అక్కడ ఎస్సీస్ నా పేరు పెట్టుకున్నారు. అది ఎస్సీ కాలనీ కింద. మొత్తం మీద తీసుకుంటే మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన 10 ఏళ్ల పాటు కూడా అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు కూడా దాదాపు 500 కోట్ల పైచులకు ఆస్తులు కూడబెట్టారంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటంటే? నేను ఎవరైనా సరే ఈ రాజకీయ స్టేట్మెంట్ కాదు, ఇది నా మీద జరిగే దాడిలో ఒక భాగం. ఏవైతే నేను ఆస్తులు కలిగి ఉన్నానో అవి ప్రకటించున్నా. నేను వేరే ఆస్తులు నాకు లేవు. ఒకానొక రోజు ఒక ఆయన వచ్చాను నా దగ్గరికి, బెంగళూరులో నువ్వు 1000 బెడ్ హాస్పిటల్ కడుతున్నావు అంట కదా, నాకు వర్క్ కావాలా అని వచ్చాడు. నేను గట్టిగా నవ్వేసి ఆ హాస్పిటల్ ఎక్కడ చూపిస్తే నేను వచ్చి కట్టిస్తానని చెప్పాను. సో జనాలు ఎట్లా సాధ్యమవుతుంది 500 కోట్ల రూపాయలు సంపాదించడం అనేది? అప్పటికి మిగతా వాళ్ళు అసలు వీళ్ళ దృష్టిలో ఒక బ్యాడ్ ఇష్యూ ఉంది. పొలిటీషియన్లు అంటేనే సంపాదించేస్తా అంటారు, తెచ్చుకుంటా ఉంటారు, ఇచ్చుకుంటారు అనుకుంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2004 నుంచి 2009 వరకు అంటే 1,00,000 కోట్లు సంపాదించారని ఒక అపవాదు వచ్చినప్పుడు 1,00,000 కోట్లలో 500 కోట్లు ఎక్కువేం కాదు కదా. అంటే అది 1,00,000 500 ఎక్కువేం కాదు, 1000 కూడా ఎక్కువేం కాదు నువ్వు చెప్పిన ప్రకారం అయితే. కానీ ఉండాలి కదా, 2 సంవత్సరం అయింది. 2 సంవత్సరం నుంచి అసలుకి అప్పుడు రొట్టె తిరుగుతూ ఉండాలి కదా. ఇబ్బందులు ఎందుకున్నాం? జనాలు మాట్లాడుతూ ఉంటారు. మంత్రి కదా 500 ఉండదా అనుకుంటాడు, ముఖ్యమంత్రి కదా 1 కోటి రూపాయలు ఉండవు, 1 కోటి కోట్లు ఉండవా అనుకుంటాడు. 5 వేసుకో 10 వేసుకుంటాడు, వేసుకో 10 అంటాడు. ఇంకోటి ఏమంటాడు, అసలు మా గురువు గారు ఏంది 100 ఏంది 500 ఉంటాయి అంటాడు. ఆఖరి నా దగ్గర 50 ఉంది అంటాడు కూడా ఆఖరికి. ఇవి నిజంగా చెప్పాల్సి వస్తే నాకు డబుల్ డిజిట్ దాటి కూడా లేవు. చివరిగా తీసుకుంటే తుంగభద్ర జలాలు మనకు చాలా వరదాయినమాట. హెచ్ఎల్సీ నుంచి మనకు నీళ్ళు రావాలి. తుంగభద్ర మొత్తం ఎండిపోతుంది. పైన వర్షాలు లేకపోవడంతోనే తుంగభద్రకు నీళ్లు లేవని వాదిస్తుంటారు. మరోవైపు పూడిక ఎక్కువైపోతుంటేనే జలాలు ఉండడం లేదంటారు. ఏదేమైనా మొత్తం మీద తీసుకుంటే పైన అక్రమ ప్రాజెక్టులు, చెక్ డ్యాములు ఎక్కువ కడుతుండడంతోనే తుంగభద్రలోకి నీళ్లు రావడం లేదంటారు. దీనిపైన కర్ణాటకలో ఉన్నది మీ ప్రభుత్వం ఏమైనా కేంద్రం నుంచి చొరవ తీసుకొని అవకాశం ఏమైనా ఉందంటారు? నీ ప్రశ్న అంత అర్థవంతంగా లేదు నాగరాజ్. కేంద్రంలో మా చేత చొరవ తీసుకునేకి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో మీ సోనియా గాంధీతో కేంద్రం అంటే మా ఉద్దేశం ప్రకారం ప్రభుత్వం అని. ఇట్లయితే ఒకటి, మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ప్రయత్నం చేశాం. ప్యారలల్ కెనాల్ అనబడే వరద కాలువ ఫ్లడ్ కెనాల్ని తెచ్చేందుకోసం మేము తిరిగాం. మా వాటాగా దాదాపు 500 కోట్లు ఖర్చు, 600 కోట్ల ఖర్చు అవుతుందంటే వాళ్ళు కర్ణాటక వాళ్ళు ఏం పెట్టకపోయినా బుక్ అడ్జస్ట్మెంట్ కింద మేము పెట్టేస్తాం మొత్తం అని మనం ప్రకటించినాం. సమ్హౌ పొలిటికల్ రీజన్స్ లేకుంటే లోకల్ రీజన్స్, పొలానికి మధ్యనే డిఫరెన్స్ సమస్యలు ఉంటాయి. 2 రాష్ట్రాల మధ్య ప్రభుత్వాలు నిరంతరం మాట్లాడేది ప్రభుత్వాల సమస్య, పార్టీల సమస్య కాదు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుంది? తెలంగాణ ఇప్పుడు
బహుశా 3 రాష్ట్రాలకు సంబంధం వచ్చింది ఇప్పుడు కొంపదీసేది. కనుక ఆంధ్ర కర్ణాటక మాట్లాడితే మీన్స్ మనం దాన్ని హెల్పే చేస్తాం కానీ దానికి ఎంత పక్కకు పోతాం. కనుక వాళ్ళు హెల్ప్ చేయాలి, వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇది తీసుకోకపోతే ఇబ్బంది వస్తుంది. బట్ తుంగభద్ర జలాలు ఇంకా మనకి భవిష్యత్తులో అష్యూర్డ్ జలాలుగా ఉండవు. కాబట్టి హంద్రీనీవా జలాలు మనకి లైఫ్ లైన్గా పనిచేయించుకోవాలి. హంద్రీనీవా జలాలు లైఫ్ లైన్గా తీసుకోవాలంటే మనం పోలవరాన్ని సత్వరం పూర్తి చేయించాలి. పోలవరం పూర్తి అయ్యి పోలవరంలో మిగులు జలాలు కృష్ణ డెల్టాకి వాడుకుంటే, కృష్ణ డెల్టాకి పోయే నీళ్లు మనం పెన్నా పెంచి తరలించుకుంటే అప్పుడు తుంగభద్ర సపోర్ట్గా ఉండి మనం ఇంకో కొన్ని దశాబ్దాల పాటు కొద్దిగా ఇబ్బంది లేకుండా అవకాశం ఉంటుంది. సో ఇట్ నీడ్స్ ఇంటిగ్రేట్ అప్రోచ్. ఇటుకే జస్ట్ ప్రచారం కోసము లేదంటే పొలిటికల్ వాయిస్ కోసము ఇట్లా కాకుండా ఇది మనం అందరూ పనిచేయాలి. నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అంటే అంతలెక్క పొలిటికల్ కాజెస్ని చూస్తాను. ఎందుకు అదొక సమస్య వచ్చింది రాష్ట్రంలో. ఒక్క అఖిలపక్షం లేదు ఇంతవరకు. నిన్న మంత్రివర్గము అసెంబ్లీని కర్ణాటక తీర్మానించింది. సరే తప్ప రైటా పక్కగా పెట్టేస్తే వాళ్ళతో మేము కావేరీలు వదలం అని అందరూ తీర్మానించేసేవాళ్ళు. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, ప్రభుత్వం మేము వదలం అని తీర్మానించింది. ఏమంటారంటే సో ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకోవడం అంటే ప్రజలకి రిప్రజెంటేషన్గా ఉన్న పార్టీలను కూడా కాన్ఫిడెన్స్ తీసుకోవడం, తీసుకొని ప్రభుత్వాలు పనిచేయాలి. ముఖ్యంగా మన జిల్లా వరకు వస్తే ప్రాజెక్ట్ అనంత అనేది చాలా విస్తృతమైన ప్రాజెక్ట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్, సెమీ అప్రూవల్ ఉన్న ప్రాజెక్ట్. పార్టీల పేరుతో దాన్ని పక్క పెట్టుకుంటే నష్టపోతాం. ఈరోజు ప్రతి మాటలు దాంట్లో ఉన్నాయి. ఈరోజు ఏమన్నా వ్యవసాయం మాటలు దాంట్లో ఉంది అంటే మనం చేసింది కాదు, పొలిటికల్ బుక్ కాదు అది. సైంటిస్ట్ పేరు వ్యవసాయ ఆ రోజున్న అక్కడ దేశంలో వ్యవసాయ పరిశోధన సంస్థ సంబంధించిన పెద్ద ఆయన నేతృత్వంలో వచ్చిన బుక్ అది. దానికి పేరు కూడా వీళ్ళే పెట్టారు. పేరు చెప్తే ఇబ్బంది వస్తుంది పాపమని చెప్పడం అంతేగాని ఎవరు పేరు పెట్టినారని. కాబట్టి ఇవన్నీ కూడా పార్టీలకు అతీతంగా పనిచేయాలి. ఇక్కడ మీరు పదే ప్రాజెక్ట్ అనంత మేము ప్రాజెక్ట్ అనంత వల్ల ఆనాడు మీరు సాధించిన ప్రగతి ఏమిటి? 7,000 కోట్లతో ప్రాజెక్ట్ అనంత అన్నారు. అప్పట్లో మీరు సాధించిన ప్రగతి ఏముంది? అసలు ఆ ప్రాజెక్ట్ అనంత వల్ల వచ్చిందే లాభం లేదు, మీరు ఏమీ చేయలేదు. ప్రాజెక్ట్ అనంత పెట్టారు తప్పితే దానివల్ల వచ్చిన లాభం ఏముంది? నేను బహుశా నీకు కూడా అభిప్రాయమే ఉన్నట్లుంది నాగరాజ్. ప్రాజెక్ట్ అనేది ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ స్కీమ్ ఫర్ ద అనంతపూర్ పీపుల్. అనంతపూర్లో ఉన్న అన్ని రకాల కండిషన్స్ని ఒక శాస్త్రబద్ధంగా వ్యవసాయ పరిశోధన సంస్థ, వేరుశనగ పరిశోధన సంస్థ, అట్లాగే ఈ వాటిని ఏమంటారు బీమా సంస్థలు, ఇవన్నీ అంటే దాదాపు వ్యవసాయంతో సంబంధం ఉన్న హార్టికల్చర్, అగ్రికల్చర్, అనిమల్ హస్బెండరీ అందరూ టాప్ లెవెల్ లేయర్ సైంటిస్టులు వచ్చి ఒక 6 నెలలు సంవత్సరం పాటు ఈ జిల్లాను అధ్యయనం చేసి వాళ్ళు మనకి పరిష్కార మార్గం ఇచ్చిన పుస్తకం అది. అంటే ఆ ప్లాన్ అది వచ్చినప్పుడు మన వరకు మనం ఏం చేసామంటే మన వంతు వాటా డబ్బులు రిలీజ్ చేయాలని మనం ఒప్పుకున్నాం. అది ఒప్పుకున్న తర్వాత ఆఫీస్ కూడా పెట్టారు. ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా చక్రపాణి గారు ఒక ఐఏఎస్ కూడా దీనికి వేశాం. గవర్నమెంట్ కూడా మొన్న మాట్లాడుతూ అది ఉంది, దాన్ని అమలు చేస్తాము, పరిశీలిస్తామని సమాధానం లేదని చెప్పలే. అఫిషియల్గా చెప్పాల్సి వచ్చాడు ఉందని చెప్తారు. మామూలు పొలిటికల్గా మాట్లాడేటప్పుడు అసలుకి అదేంది ఏముంది అని మాట్లాడతారు. ఏముందేమో చూడండి ఒకసారి. అదే మందేం కాదు, ఏం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఈ రీసెర్చ్ సంస్థలు పెట్టిన ఒక ప్లాన్ అది. దాన్ని చూసి దాంట్లో నిజంగా అవసరమని నమ్ముతా ఉన్నాం. దాన్ని సైన్ పెట్టుకొని దాన్ని అమలు చేయండి. లాంగ్ టర్మ్, ఈ 1 సంవత్సరానికి 6 నెలలకు 3 నెలలకు కాదు, అది ఎంతకాలమైనా పొడిగించుకునే అవకాశం ఉన్న స్కీమ్ అది. బట్ కాబట్టి ప్రాజెక్ట్ అనేది ఏదో పేరుతో పిలవాలి కదా. కాబట్టి ప్రాజెక్ట్ అభ్యంతరం లేదు. ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు పెట్టుకుని నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే ఏదో దాంతో ఇప్పుడు ఆ పేరే వినిపించడం లేదు కదా, అంటే దాన్ని కనుమరుగైపోతుంది. అంటే గవర్నమెంట్ కావాలని దాన్ని కావాలని దాన్ని ఏమంటారు, దాన్ని తొక్కిపెట్టి అండర్ ప్లే చేస్తారు. అంత బృహత్తరమైన పథకాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అంటే మేము ఒకసారి దానిపైన ఒక పెద్ద ఒక 2 మీటింగ్లు పెట్టాం. ఎంతవరకు అనంతపురం టౌన్లో 2 మీటింగ్లు పెట్టాం. ఒకటి బహుశా అక్కడ అదేదో దాంట్లో అక్కడ ఆ చుట్టుపక్కల మన రామ్నగర్ ఏరియాలో దాంట్లో పెట్టాం ఒక 3-4 వేల మందితో. ఆ తర్వాత ఒక పెద్ద ర్యాలీ, స్కూటర్ ర్యాలీ కూడా ఒకటి ఆర్గనైజ్ చేసాం. బట్ ఇంకాస్త దాన్ని
ప్రచారంలో తీసుకెళ్ళాలి, దాన్ని పీపుల్ డిమాండ్గా మార్చాల్సిన అవసరం ఉంది. సో ఐ హోప్ దట్ కమింగ్ డిస్ట్రిక్ట్ కమిటీ విల్ టేక్ ద చార్జ్. ప్రజా ఉద్యమాలు చేయబోతున్నారు కదా ప్రాజెక్ట్ డెఫినెట్గా, ఎందుకంటే అది సైంటిఫిక్ స్కీమ్ కాబట్టి, ఏదో పార్టీల విషయంగా సైంటిఫిక్ స్కీమ్ కాబట్టి దాని మీద శ్రమ ఉంది, మేధస్సు ఖర్చు పెట్టబడింది, డబ్బులు ఖర్చు పెట్టబడ్డాయి. భారత ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మీద అంగీకారం కుదిరింది దగ్గరికి. ప్లానింగ్ కమిషన్ దాకా పోయిన వ్యవహారం కాబట్టి దాన్ని ప్లానింగ్ కమిషన్ సభ్యులు కూడా దాంట్లో మెంబర్ కాబట్టి దాన్ని టేకప్ చేయడం అనేది మా జిల్లాకు మంచిదని మా అభిప్రాయం. ఓకే సార్, మీరు అనుకున్నంతనే కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగానే జీవితకాలం మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ మరోసారి ఎమ్మెల్యేగా మంత్రిగా కావాలని మీ ఉద్యమాలతో, మీ ప్రజా ఉద్యమాలతో అనంతను హరితవనం చేసేందుకు ప్రాజెక్టు అనంత త్వరలోనే మరీ వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాం సార్. మరొకసారి మిమ్మల్ని సంప్రదిస్తాం సార్. నమస్కారం నాగరాజ్. కర్నూలు మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించారు. అప్పుడు కూడా ఏమైనా ఉద్యమాలు చేశారా? స్టూడెంట్ ఉద్యమాలు ఏమైనా? నేను ప్రైవేట్ మెడికల్ కాలేజీ రాకుండా ఉద్యమాలు చేసిన రోజులు, ఆ రోజున మొత్తం స్టేట్ ఈ ప్రాంతాన్ని మొత్తం లీడ్ చేసింది ఆ రోజు నేనే. అప్పుడు ఐఎమ్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇంకా చేసిన రోజులు కానీ ఎస్ఎఫ్ఐలో చాలా పెద్ద ఎత్తున ఆ రోజున ఉద్యమాల్లో రకరకాల ఇటువంటి కాదు. ఆ రోజున అసలుకి చాలా ఇబ్బందిగా ఉన్న వాతావరణంలో అసలు పోలీస్ అందరూ చాలా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించేవాళ్ళు.